హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం కాల్చి నూరిన వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వంకాయ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. మనకి వెనక పొయ్యి మీద వంకాయలు కాల్చి నూరిన పచ్చడి చేస్తారు కదా, అది ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మీదే కాల్చుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక పెద్ద వంకాయ తీసుకోవాలండి. దీన్ని ఎగ్ ప్లాంట్ అంటారు, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. సో కాల్చే ముందు దీనికి మనం ఒక నైఫ్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి. ఒక 3-4 ఘాట్లైనా వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 3-4 ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని 2 ఘాట్లు పెట్టిన చోట ఇలా చూయించిన విధంగా వెల్లుల్లి రెబ్బలను అనేవి పెట్టాలి. అవి కూడా కాల్చిన ఫ్లేవర్ వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక చోట 2 పచ్చిమిర్చీలని ఇలా యాడ్ చేసుకోవాలి. సో మీరు స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి ఇంకా 3-4 అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పైన ఆయిల్ తోటి బ్రష్ చేయాలి. ఆయిల్ అనేది అప్లై చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని కాల్చుకోవాలండి. ఇలా తందూరిది మనకి రోటీ చేసుకునేది, పుల్కా చేసుకునేది దొరుకుతుంది. అది లేకపోయినా మీరు డైరెక్ట్ స్టవ్ మీద అయినా కాల్చుకోవచ్చు. సో మంటని లో మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కొంతసేపు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో మొత్తం వంకాయ అంతా మనకి ఫ్రై అవ్వాలండి, అన్ని వైపులా. సో మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సో కొంతసేపటికి మనకి వంకాయ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కొంతవరకు చేంజ్ అయిపోయింది. సో మొత్తం మనకి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మనం ఇలా ఫోర్క్తో కనుక గుచ్చి చూస్తే మనకు అది రోస్ట్ అయిందో లేదో తెలిసిపోతుందండి. సో అది పూర్తిగా చల్లారనివ్వాలి. సో కంప్లీట్గా ఇలా వచ్చేసిన తర్వాత, అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు పైన తోలు అనేది తీసేయాలి. ఆ పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేయాలండి. చేతితోటి చూయించిన విధంగా స్కిన్ అంతా తీసేయాలి. ఈ కాల్చి నూరిన పచ్చడి నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకైనా లేదా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం స్కిన్ అంతా పీల్ చేసిన తర్వాత పైన కాడని ఇలా తీసేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ వంకాయని తీసుకొని మనం స్పూన్ తోటి దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో జనరల్గా రోటి పచ్చడి అంటే రోల్లో ఇలా నూరుకొని చేసుకుంటాము. ఇది మనకి ఇలా కాల్చడం వలన ఆల్రెడీ మొత్తం బాగా కుక్ అయిపోయిందండి. సో స్పూన్తో ఇలా మ్యాష్ చేస్తే మనకు అది మెత్తగా మిక్సీలో కూడా వేయాల్సిన అవసరం లేదు. సో ఇలా కొంచెం కచ్చపచ్చగా వస్తుంది. పచ్చడి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ముందుగా ఇందులోకి మనం 3 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి 2 ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీరా పొడి అంటే జీలకర్ర పొడి అండి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీ లెవెల్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఎలాగో యాడ్ చేసాం కాబట్టి అవసరం ఉండదు. అది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. మంట లో మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ టమాటా బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్ టమాటా అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని తీసుకున్నాము. మీరు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి 1 నిమిషం పడుతుంది. మంటను లో మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని పైన యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
చూసారు కదా, ఎంతో ఈజీగా కాల్చినూరిన వంకాయ పచ్చడి ఎలా చేసామో చూసాం కదా. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.